రోజు నా స్కూటీ ఆగిపోయింది. దాన్ని కిక్ కొడుతున్నాను కూర్చొని, అదేదో సెంటర్ స్టాండ్ వేసి రోడ్ మీద కదా అనేది ఏదో స్టార్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మల్లారెడ్డి సార్ కారు ఇట్లా పోతుంది. ఆయన చూసి ఏమంటే అటు తిరిగి దాచుకున్నాను. అప్పటి వరకు మేము మీ స్కూటీ మీద వస్తాను ఎవరికి తెలియదు. సోమవారం రోజు పో కాలేజ్ కడిగి ప్రవీణ్ రెడ్డి గారు కారు ఇస్తాడన్నాడు. కారు ఎందుకు ఇస్తారు? కారు ఇస్తున్నారా నీకు, తీసుకోపో అన్నాడు. దేనికి సార్ ఇస్తున్నా, పో నీకు ఎందుకు, దేనికంటే నేను వద్దా అన్నాడు. నాకు కావాలి సార్ నా కార్ డ్రైవింగ్ రాదు అప్పటికి. నువ్వు కాంపిటీటర్ దగ్గర పోయినప్పుడు నీ రెజ్యూమ్లో నా పేరు పెట్టుకోమైనా అని అడిగినావు. బాండ్స్ ఏం లేకుండే, ఒక్కడే ఎంప్లాయీ. మాకే అసలు మస్తు టెన్షన్ ఉండే లైఫ్లో. నువ్వు మండే రోజు జాయిన్ కాకపోతే రాకు. అండ్ ఐ సా హిమ్ కపుల్ ఆఫ్ కాలేజెస్ ఆల్సో. నేను వేరే కాలేజ్లో చూసిన కూడా మనిషి 37 అయిపోగానే ఒక ఎంప్లాయీ ఆన్ బోర్డ్ చేసుకుని యూ స్టార్టెడ్ ట్రైనింగ్. పెద్ద డీల్ మాకు వచ్చిన పెద్ద డీల్ అది. అప్పటి వరకు అంతే, ఇప్పుడు ఓన్లీ వన్ ఎంప్లాయీ, ఒక ఎంప్లాయీతో ఉన్నాం మేము. సడన్గా 23 మందిని హైర్ చేయాలి. ఫస్ట్ టైం ట్రైనర్ హైరింగ్ చూడాలి. మిస్టేక్స్ ఉండకూడదు. అంటే మాకున్న ఇన్సైట్స్ ఏంటిది? మీకోసం ఇంపార్టెంట్ టాపిక్స్ని క్లిప్స్గా కట్ చేసి RWV క్లిప్స్ అనే ఛానల్లో ప్రజెంట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు RWV క్లిప్స్. థ్యాంక్ యూ. ఎంత టైం పీరియడ్ ఇది? యాక్చువల్లీ టైం పీరియడ్ ఏంటి? ఎప్పుడు 11 days 12 days ఉన్నాయి సార్. అంతే, మొత్తం ప్రాసెస్ అయిపోతానికి. ఇది స్టార్టింగ్ డాక్యుమెంట్ పిక్ చేసిన సార్. అది అంతా 1 month అంటే ఆఫ్టర్ దసరా October 18th నుంచి సార్ November 2nd week లోపు ఇదంతా అయింది. ఓ వెరీ గుడ్. November 17th నుంచి అంతే ఇది అయిపోయింది. నవంబర్ అయిపోయింది. అంటే చిన్న ట్రైనింగ్స్ అప్పుడు ఏం చేసాం, నవంబర్ అయిపోయినాక అదేదో ఇందాక ఫస్ట్ 37 members ప్లేస్ అయిన దాంట్లో ట్రైనింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రైనింగ్ స్టార్ట్ చేసాం. మా ఫస్ట్ ఎంప్లాయీ అప్పుడు ఆన్ బోర్డ్ చేసుకున్నాం ఆ రోజు. ఓకే, ఫస్ట్ 37 అయిపోగానే ఒక ఎంప్లాయీ ఆన్ బోర్డ్ చేసుకుని యూ స్టార్టెడ్ ట్రైనింగ్. అప్పుడు 180 members 4th yearsలో సేమ్ మళ్ళీ అక్కడ ఛాన్స్. ఆ కాలేజ్ మొత్తం 4th yearsకి ట్రైనింగ్స్ అండ్ ప్లేస్మెంట్స్ చూసుకోమన్నారు ఆయన. ఫస్ట్ ఆపర్చునిటీ మాకు ఇచ్చింది. సూపర్. ఇస్తే మేము ఫస్ట్ టైం, అప్పటి వరకు ఎంప్లాయీస్ లేరు సార్. ఓకే, మేమిద్దరమే ఒక స్కూటీ, మేమిద్దరం మనుషులు. ఒక స్కూటీ మిత్ర. ఎన్ని కాలేజ్ మీద తెలుసు స్కూటీలో. మా ఫస్ట్ ఎంప్లాయీ ఆ రోజు ఆన్బోర్డ్ తీసుకున్నాం. అక్కడ ట్రైనింగ్స్ అవుతున్నాయి. ఈ గ్యాప్లో ఒకరోజు నవంబర్ ఈ టైంలోనే మేము జనరల్గా ఆ మైసం కూడా రోడ్ల మీద అటు ఇటు తిరుగుతుంటే ఒక రోజు నా స్కూటీ ఆగిపోయింది. నేను దాన్ని కిక్ కొడుతున్నాను కూర్చొని, అదేదో సెంటర్ స్టాండ్ వేసి రోడ్ మీద కదా అనేది ఏదో స్టార్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మల్లారెడ్డి సార్ కారు ఇట్లా పోతుంది. నేను ఆయన చూసి ఏమంటే అటు తిరిగి దాచుకున్నాను. అప్పటి వరకు మేము స్కూటీ మీద వస్తాను ఎవరికి తెలియదు. మేము సూట్ వేసుకుని వెళ్ళేది, స్కూటీ దాచిపెట్టి, స్కూటీ ఎక్కడో దాచిపెట్టి సూట్ వేసుకుని వెళ్ళేది మేము చాలా పెద్దోళ్ళలాగా. ఆయన చూసి ఆయన చూసాడు. నెక్స్ట్ డే ఫోన్ చేసి ఆ నేత ఏడున్నారు అన్నాడు. సార్ ఇట్లా ఈ కాలేజ్లో ఉన్న పర్టికులర్ కాలేజ్లో ఉన్న సార్ అంటే, రేపు సోమవారం రోజు పో కాలేజ్ కడిగి ప్రవీణ్ రెడ్డి గారు కారు ఇస్తాడు అన్నాడు. కారు ఎందుకు ఇస్తారు? కారు ఇస్తున్నారా నీకు, తీసుకోపో అన్నాడు. దేనికి సార్ అంటే ఇస్తున్నా, పో నీకు ఎందుకు, దేనికంటే నేను వద్దా అన్నాడు. నాకు కావాలి సార్ అని. నా కార్ డ్రైవింగ్ రాదు అప్పటికి. నాకు రాదని చెప్పలేను కదా నేను. ఓకే సార్ అని చెప్పి మళ్ళీ సండే రోజు కూడా ఆయన కలిసా. నేను కార్ ఇస్తాను మళ్ళీ డబుల్ కన్ఫర్మేషన్ కోసం. నేను నిజంగానే డాలేట నేను కలగడ్డాను. పొద్దున్నే పోయి స్వీట్ డబ్బాతో ఏదో కొట్టాను సార్, ఏదో గెలిచామన్నట్టు చెప్పాను. ఆయన కూడా మనోడికి కార్ ఇస్తున్నా నేను మనోడితో అది ఇదని కొంచెం పొగిడాడు. నెక్స్ట్ డే పోయి మా ఫ్రెండ్ని తీసుకుని పోయి నా కార్ చూస్తే నిజంగా కార్ క్రెటా ఇచ్చాడు ఒకటి. ఎందుకు క్రెటా ఇచ్చాడు? ఓకే అంటే ఆయన అంత నమ్మాడు మమ్మల్ని. బేసికల్గా మేము ఆయనకి అంత అవుట్పుట్ చూపించాం, నమ్మాడు. క్రెటా ఇచ్చాడు, అంత బాగుంది. అప్పటి వరకు బాగుంది. అప్పటికి మా సీనియర్ ఒక అతను ఒకరోజు కాలేజ్లో మా సీనియర్ కలిసాడు నన్ను, మా కాలేజ్ సీనియర్. వాడు ఏం చేస్తున్నావు భయ ఏందని నన్ను అడిగితే నేను చెప్పా, అన్న ఇట్లా చేస్తున్నావు నువ్వు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లో లింక్డ్ఇన్లో కనిపిస్తున్నావు కదా అని అడిగాడు. క్యాజువల్ టాక్ అయిపోయింది. అక్కడితో అయిపోయింది. అంతా మాట్లాడి అడే అయిపోయింది. నెక్స్ట్ డే మల్లారెడ్డి సార్ పిలిచి ఓ రోజు ఆయన రమ్మన్నాడు. వెళ్తే కూర్చొని బోర్డులో కూర్చున్నాను. అరే నువ్వు ఏ ఇయర్ ట్రైనింగ్ చేస్తున్నాను? అదేం సార్ అంటే ఏ ఇయర్ తీసుకుంటూ చెప్పండి. ఏ ఇయర్ అయినా పర్లేదండి. ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ చేస్తావు అన్నాడు. చేస్తా సార్ అన్న. జనవరి 15 నుంచి నాకు ఒక 23 మందితో ట్రైనింగ్ స్టార్ట్ చేయాలన్నాడు. దట్ వాస్ అ వెరీ పెద్ద డీల్, మాకు వచ్చిన పెద్ద డీల్ అది. అప్పటి వరకు అంతే, ఇప్పుడు ఓన్లీ వన్ ఎంప్లాయీ, ఒక ఎంప్లాయీతో ఉన్నాం మేము. సడన్గా 23 మందిని హైర్ చేయాలి. ఒక 5 రోజులు టైం ఉంది. సంక్రాంతి హాలిడేస్ ముందు జరిగింది ఇది. ఓకే, ఇంకా అర్థం చేసుకోండి. మాకు 5 రోజులు మొత్తం 23 మందిని తీసుకెళ్ళాలి. మాకు వచ్చిన పెద్ద డీల్. మా క్వాలిటీ పోతే మొత్తం పోతుంది. ఆయన అంత నమ్ముతున్నాడు కాబట్టి అసలు క్రెటా కూడా ఇచ్చాడు. డీలు పోతుంది, క్రెటా పోతుంది. ఆ 23 మందిని ఎట్లా తెచ్చాడు? ఆ 23 మందిని మనోడు చెప్తాడు ఎలా తెచ్చాడు. ప్లీజ్. సో ఫస్ట్ ఇట్లా కాల్ చేసేసి నాకు 23 members నేను ఎప్పుడు షేర్తో కలిగిపోతుండే. ఈయనతోనే మాట్లాడుతుండే నేను. ఎవ్రీడే నైట్ కాల్ ఉండేది మాకు. అది ఇద్దరు స్టాండప్ కాల్ అనకూడదు, జస్ట్ మా ఇద్దరికి నైట్ కాల్ ఉండేది. ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఇది అక్టోబర్ నుంచి నవంబర్ వర్క్ చేసినాం, డిసెంబర్ వర్క్ చేసినాం, జనవరిలో వచ్చిన కాల్ ఇది. అప్పటి వరకు జస్ట్ మేము
ట్రయల్ అండ్ ఎర్రర్, స్మాల్ వర్క్స్, స్మాల్ రెవెన్యూ, ఓన్లీ 1 ఎంప్లాయీ యూస్ టు బి దేర్. ఇంకా ఒకటి ప్రాబ్లమే వచ్చిందండి సార్ మధ్యలో. ఆ ఒక్క ఎంప్లాయీ ఉండే కదా సార్ అక్కడ. దాట్ ఎంప్లాయీ మేము అంతా ట్రైన్ చేసుకున్నాము, అసలు దానికి ఏడు ఆపర్చునిటీ లేకుండే. మేము ట్రైన్ చేసుకొని నేనే ఏ మెథడాలజీ చెప్పాలి, ఎక్కడ నువ్వు అసలు లిటల్ డీటెయిల్స్ కూడా, అంటే ఎక్కడ నువ్వు డ్రాగ్ చేసి మాట్లాడాలి, ఎక్కడ నువ్వు స్టూడెంట్స్ని ఎక్కడ ట్యూన్ చేయాలి, నీ మెట్రిక్స్ ఏంటివి, నీకు ఈవినింగ్ ఏం క్వశ్చనర్ ఫిల్ చేయాలి నువ్వు. అంటే నేను నా మెథడాలజీ ఒక మనిషికునే మెథడాలజీ పెట్టినా 100 మెంబర్స్కునే మెథడాలజీ పెడతాం ఎంప్లాయీస్లో. సో అట్లా ఈ పర్సన్ కంప్లీట్గా మేము అనలైజ్ చేసేది, ఎట్లా చెప్పాలని చెప్పేసి మొత్తం ఒక అండర్స్టాండింగ్తో నడిచేసేది అది ఒక ఫస్ట్ ఎంప్లాయీ ఉన్నప్పుడు. ఆఫ్టర్ 1 month సమ్ ఈవినింగ్ హీ కాల్డ్ మీ అండ్ ఆస్క్డ్ మీ ఫర్ వన్ డే ఆఫ్ లీవ్. ఒక డే లీవ్ అడిగిండు. మేము అప్పటికి ఈ అబ్బాయితోనే అసలు మేము సైన్ కూడా చేయలేదు. ఎందుకు, ఇప్పుడు ఒకటే ఎంప్లాయీ, మేము అసలు ఈ ఎన్ఓసీలు, ఈ ఆఫర్ లెటర్ సైనింగ్, బాండ్స్ ఏం లేకుండే. ఒక్కడే ఎంప్లాయీ, మాకే అసలు మస్తు టెన్షన్ ఉండే లైఫ్లో. ఈ సైన్ పెట్టమని మెయిల్ అవేం లేకుండే. నౌ దట్ ఫ్రైడే హీ కాల్డ్ మీ, నెక్స్ట్ డే నాకు లీవ్ కావాలన్నాడు. ఓకే అని చెప్పి లీవ్ ఇచ్చిన. సాటర్డే లీవ్ అయిపోయింది. సండే రోజు సాటర్డే రోజు ఈవినింగ్ నాకు కాల్ చేసి నేను రేపటి నుంచి రాను అన్నాడు. మండే నుంచి నేను రానున్నాడు. ఎన్రోల్ చేశాడు మీతో? మాతో ఒక 1 month 2 days 3 days చేసాడు. 1 month అయిపోయింది, 2-3 days అయింది. నేను ఆ 1 month పేమెంట్ కొడదామని చెప్పేసి ఆ రోజు ఈవినింగ్ చూస్తున్నా. ఏది సాటర్డే అయిపోయింది, మండే కొడదామని చూస్తున్నా. అది నాకు కాల్ చేసి నేను రానన్నాడు. మేము అసలు ఎంత అంటే ఎట్లా ట్యూన్ చేసామంటే ఆ ఇనిషియల్ ఎంప్లాయీని, దట్ గై లైక్ హీ ఈజ్ ఆర్ ఫస్ట్ ఎంప్లాయీ. బేసికల్ మేము ఎప్పుడు ఇంతకుముందు హైరింగ్ చేసుకోవాలి లైఫ్లో, ఫస్ట్ ఎంప్లాయీని చేసినాము. దట్ పర్సన్ క్విక్ డస్ లైక్ ఆ రోజు కాలేజ్ చాలా లైట్గా చెప్పేసిండు, ఏం కాదు వేస్ట్ అట్లా మాట్లాడేసరికి అసలు నీకు ఏమైంది అనగానే నా కాంపిటీటర్ ఆఫర్ ఇచ్చిండంట. ఓకే, నా కాంపిటీటర్ ఆఫర్ ఇచ్చిండు. నువ్వు కాంపిటీటర్ దగ్గర పోయినప్పుడు నీ రెజ్యూమ్లో నా పేరు పెట్టుకోమైనా అని అడిగినావు. నీ రెజ్యూమ్లో నా పేరు పెట్టుకొని పోయి నువ్వు ట్రైనింగ్ చేసినావు అని చెప్పినావు అంటే చేస్తున్నావు అని చెప్పిండు. ఇప్పుడు ఇంతకుముందు ఈ కంపెనీ నువ్వు అప్లై చేసినావు మేము లేకముందా అన్నాం. చేసినా అన్నాడు. అప్పుడు ఎందుకు రాలేదు జాబ్? అప్పుడు జాబ్ ఇవ్వలేదు. సేమ్ పర్సన్, సేమ్ గై, హీస్ నౌ ఆల్సో వర్కింగ్ ఇన్ ద సేమ్ కంపెనీ అండ్ ఐ సా హిమ్ కపుల్ ఆఫ్ కాలేజెస్ ఆల్సో. నేను వేరే కాలేజ్లో చూసిన కూడా మనిషి, నేను మొన్న కూడా చూసిన లంచ్ చేస్తుంటా దగ్గర. నా పక్కన ఉంటాడు, అన్న అని పిలుస్తాడు నన్ను వేరే కంపెనీ పేరు మీద. అట్లా ఫస్ట్ మస్తు బ్యాడ్ హిట్ అనిపించింది అది. నేను ఎంత బ్రతలాన్ని అంటే ఆ మనిషిని మేమంతా క్యూట్గా తీసుకున్నాం. ఫస్ట్ బేసికల్గా ఏం తెలియదు, ఆయన కూడా ఫస్ట్ జాబ్, నేను కూడా ఫస్ట్ ఎంప్లాయీని తీసుకుంటున్నా. నేను క్యాలిబర్ చూసిన ఫస్ట్ డేనే, నేను మంచిగా పొటెన్షియల్ చూడగలుగుతాం. అట్లా తీసుకొని పోయిన అతన్ని కాంపిటీటర్, నువ్వు మండే రోజు జాయిన్ కాకపోతే నువ్వు రాకు, నీకు బెటర్ ఆఫర్ ఇస్తున్నా. ఇప్పుడు కాంపిటీటర్ అనేది ఒక 10 years నుంచి ఉండే ఎంప్లాయ్మెంట్లో, 10 years నుంచి ఉన్నాడు. మేబీ ఈయన కూడా ఆ కంపెనీ పేరు చాలాసార్లు విని ఉంటాడు. అలాంటి కంపెనీ ఇప్పుడు ఆఫర్ వచ్చినాక నేను ఎంత ఇచ్చినా కూడా రాకుండా చేసిండు అనమాట ఎంప్లాయీని. అది డైరెక్ట్ హిట్. అది ఆయన థాట్ ప్రాసెస్ ఏమంటే వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు, రేపు నేను చేసే కాలేజీకి కూడా వస్తారనే థాట్ ప్రాసెస్లో కిల్లింగ్ ఉండేవాడు. సో ఇప్పుడు మేము ఆ 23 ఎంప్లాయీస్ వచ్చినప్పుడు ఈ మిస్టేక్ కాకూడదు అండ్ బెటర్ క్వాలిటీ ఉండాలి. ఫస్ట్ జాబ్ ఇది మాకు ఇచ్చిన ఫస్ట్ ఆపర్చునిటీ ఫ్రమ్ మల్లారెడ్డి యూనివర్సిటీ. వెరీ బిగ్ ఆపర్చునిటీ ఇన్ స్కేల్ ఆఫ్ దాట్. అది కనుక మంచిగా వర్కౌట్ అయ్యింటే, ఫస్ట్ టైం వర్కౌట్ అయ్యి ఉంటే, అదే స్కేల్లో అదే పేరోల్లో వర్క్ అయ్యి ఉంటే 1.5 CR ఈజీగా వస్తుంది ఆ 3-4 monthsలో. దట్ వాజ్ అవర్ ఫస్ట్ హిట్ ఇన్ January of 2025. అప్పుడు హైర్ చేసుకోవాలి, 5 days ఆఫ్ టైం ఉంది. ఇప్పుడు నేను ఎట్లా పడితే అట్లా చేయలేను, నాకు ఫస్ట్ టైం హైరింగ్ కూడా. ఇప్పుడు నేను నా కంపెనీస్లో ఆల్రెడీ చేసినా, నన్ను ఎట్లా హైర్ చేసుకొని చూసినా. అన్నిసార్లు డెవలపర్ హైరింగ్ చూసినాం మేము లైఫ్లో. ఫస్ట్ టైం ట్రైనర్ హైరింగ్ చూడాలి. ఇప్పుడు ట్రైనర్ హైరింగ్ అంటే నా లైఫ్లో చూసిన చాలామంది ట్రైనర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు. ఈయన కూడా చాలామంది టీచర్స్ని చూసినాడు. ఆ మిస్టేక్స్ ఏ ఉండకూడదు ఈ పర్సన్స్లో. మిస్టేక్స్ ఉండకూడదు అంటే మాకున్న ఇన్సైట్స్ ఏంటిది,